జీవో నంబర్ 3 గురించి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తాం, సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ జీవోను తీసుకొచ్చి 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. సంవత్సరం గడిచిపోతున్నా ఈ రోజుకి ప్రభుత్వం నిద్రలేచి దీని మీద ప్రజాభిప్రాయ సేకరణని ఇవాళ కొత్త రాగం పలుకుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ముక్త కంఠంతో ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తమ ఉద్యమాల ద్వారా కూడా తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ కూడా చాలా క్లియర్గా ఉంది. జీవో నంబర్ 3 కనుక సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్గా కాన్స్టిట్యూషన్లో 5th షెడ్యూల్ అమెండ్ చేసినా సరే శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎతకాలనేది మా ఆలోచన. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయకుండా తిరస్కరించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముఖ్యమంత్రిగా ఏం చేస్తే బాగుంటుందని అడ్వకేట్ జనరల్ని, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్, ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. సో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయ్యి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రెజల్యూషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఆ 5th షెడ్యూల్లో క్లాస్ 2ని కనుక అమెండ్ చేయగలిగితే ఇది సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతో ఈ రెజల్యూషన్ తీసుకొని ఆ రోజు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఏదో కంటిన్యూటీ చర్యగా అరకొర రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, శాశ్వతంగా లీగల్ సమస్యలు లేకుండా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఆల్టర్నేటివ్ జీవోని తీసుకురావాలి. దీనికి అలా తీసుకురావాలంటే, దీనికి చట్టబద్ధత కల్పించాలంటే కేవలం షెడ్యూల్ 5th అమెండ్ చేస్తేనే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. మా స్టాండ్ ఆ రోజు చాలా క్లియర్గా ఉన్నాం, ఈరోజు క్లియర్గా ఉన్నాం. ఇవాళ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి కూడా మా రిక్వెస్ట్ ఇదే. ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ, గిరిజన సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మా స్టాండ్ వెరీ క్లియర్. ఇవాళ గిరిజనులకి 100% ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనులకే రావాలనేది మా డిమాండ్, మా ఆలోచన. అరకొర రిజర్వేషన్లని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే వాళ్ళు మేము లేవు. ఎందుకంటే ఇప్పటికి కూడా వేలాదిగా నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే జీవో నంబర్ 3కి ఆల్టర్నేటివ్ జీవో, చట్టబద్ధత కలిగినటువంటి జీవో తీసుకురాగలిగితే అది సాధ్యమవుతుంది. లేదా తాత్కాలికంగా మీరు ఒక జీవో తీసుకొస్తే మళ్ళీ దాన్ని కనుక ఎవరైనా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఉందని కనుక ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ మొత్తం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, శాశ్వతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని కల్పించే విధంగా భవిష్యత్తులో ఎవరైనా కూడా కోర్టుల్ని ఆశ్రయించకుండా చట్టబద్ధత కల్పించే జీవోని తీసుకురావాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ విషయం ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 5 ఏళ్ళలో చూసుకున్నట్లయితే ఒక్క డిఎస్సీ కూడా మీరు తీయలేదు అన్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? డిఎస్సీ తీయపోవడం అనే ఆలోచన ఏం కాదు. చేయాలనుకున్న సందర్భంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నాలు చేసింది. కొన్ని లీగల్ అబ్జెక్షన్ల ద్వారా డిలే అయిందే కానీ తీయకూడదన్నటువంటి సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాదాపు 5-6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజు. సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉండేది. లీగల్ అబ్జెక్షన్ ద్వారా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎన్నికల సందర్భంలో అరకులో జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 3 ద్వారా
1986 నుంచి ఇప్పటిదాకా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, టీచింగ్ ఉద్యోగాలు 100% ఆదివాసీ బిడ్డలకి రిజర్వ్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వేలాది ఉద్యోగాలు పొందడం జరిగింది. సుప్రీంకోర్టులో 10 మంది నాన్ ట్రైబ్స్ దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ జీవోని కొట్టేసింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ మీటింగ్లో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాం, ఒకవేళ టెక్నికల్గా సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవోలను తీసుకొచ్చైనా సరే 100% ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకి ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు మాట్లాడారు. ఇవాళ మేము కోరుకునేది జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అడ్మిట్ చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం పిలిచి ఎలా చేయాలి, దీన్ని ఎలాగైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలపై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు 100% వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇది బాగుంటుందనేటువంటి ఒక రివ్యూ చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆ రోజు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పల్లా త్రినాథ్ గారు కూడా ఆ అడ్వైజ్ ఇచ్చినటువంటి ఒక ప్రముఖుడు ఆయన కూడా. ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయాలి. అమెండ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కంప్లీట్గా 100% ఆదివాసీ బిడ్డలకే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కల్పించే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయాలనేది ఆ రోజు చేసిన ప్రతిపాదన. దానికి సంబంధించి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ కావాలి కాబట్టి ఆ రోజు అర్జెంటుగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయ్యి ఆ రిజల్యూషన్ పాస్ చేసి త్రూ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలనే ప్రతిపాదన ఆ రోజు చేయడం జరిగింది. దురదృష్టం ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆల్టర్నేటివ్ జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఆల్టర్నేటివ్ జీవోలు కాదు, రాజ్యాంగ సవరణ ద్వారా 5th షెడ్యూల్ సవరించడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి లభించేలా చేయాలి. దానికి మేము ఏమంటున్నామంటే వాళ్ళ లోపల కూడా ఇదే విషయాన్ని మాట్లాడాను. గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ని దాన్ని స్వీకరించి మీరు గవర్నర్ గారి ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేసే ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు రాజ్యాంగబద్దమైనటువంటి అవకాశాలు మాకు వస్తాయి. అలా కాకుండా తాత్కాలికమైనటువంటి జీవో గనక మీరు మళ్లీ తెస్తే ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్తారు, మళ్లీ దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించదు. అందువల్ల మేము కోరేది గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ పంపించండి. ఒకవేళ మీకు అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇవాళ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి, దానిలో రిజల్యూషన్ తీసుకోండి. మీరు ఆ రిజల్యూషన్ త్రూ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టించి శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని అమెండ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేసిన వాళ్ళు ఉంటారు. అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం గిరిజన ప్రాంతాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా ఇవాళ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం. తప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వం రాజకీయాల జోలికి వెళ్లకుండా మేము కోరుకునేది నిజంగా మీకు ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వాలకి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి క్లాస్ 2ని అమెండ్ చేసే విధంగా ఆ రిజల్యూషన్ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టించి పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేయగలిగితేనే ఇది మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ విషయాలు ఇవాళ వచ్చినటువంటి ఈ కమిటీ ముందు బహిర్గతం చేశాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. సార్ అలా కాదు సార్, ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 3 కోసము మామూలు గిరిజనుల నుంచి అంటే నిరసన శాఖ పెరుగుతుందని చెప్పని వాళ్ళు వర్క్ షాప్ ఏర్పాటు చేశారని చెప్పని వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో అరకు మీద వచ్చి స్పష్టంగా మాటిచ్చాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, తెలియని వ్యక్తి కాదు. మరి సంవత్సర కాలం అవుతున్నా కూడా
దీని మీద ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ చేయకుండా డిఎస్సీ ఎలా అనౌన్స్ చేశారు. రేపో ఎల్లుండో డిఎస్సీ రిక్రూట్మెంట్ జరిగితే వేలాదిగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి అవకాశాలు కోల్పోతుంది వాళ్ళు. సో ప్రభుత్వం కావాలని వాళ్ళ మోసపూరితమైనటువంటి విధానాలతో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది. మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేయాలని కనుక మీకు అనిపిస్తే శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి. ఇది మేము కోరుకుంటున్నాం. సార్ ఒకవేళ కానీ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం ఏమైనా అంటే పోరాటం ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆదివాసీ బిడ్డలు, రాజకీయ పక్షాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. ఈ శాశ్వతంగా ఈ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి అందరూ సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క చర్యలను ఇవాళ సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలన్నటువంటి కార్యాచరణ భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే సార్.